మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. మొత్తం మీద నిన్న జరిగినటువంటి సభలో కేసీఆర్ చాలా తెలివిగా చాకచక్యంగా ఆ సభ మొత్తం అంటే దాదాపు ఆయన 35 నిమిషాలు మాట్లాడిన అందులో రేవంత్ రెడ్డి గారి పేరు ఎక్కడ కూడా పలకకుండా మొత్తం మీద తన చేసినటువంటి అభివృద్ధి పైన ఆ తర్వాత తన ఏం చేసిండో దాని గురించి చెప్పింది తప్ప ఇక్కడ బీసీల గురించి ఏం చెప్పలేదు. ఇంకా కొత్త విషయాలు ఏమన్నా చెప్దామని ప్రజలు ఆశించిర్రు కానీ ఆయన ఎప్పటిలాగే మళ్ళా సప్పడవప్పు లెక్కనే మొత్తం మీద తన డబ్బ తానే కొట్టుకున్నాడనే చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా వార్తల్లోకి వెళ్దాం. ఈనాడు పత్రిక చిత్తవ్వకుండా పసిడి కొనండి అంటూ 6వ పేజీలోని వార్త ఇది. ఔరా సూర్య అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఐపీఎల్లో 14 ఏళ్ల కుర్రాడు వీర విహారం 35 బంతుల్లోనే సెంచరీ కొట్టిండు అంటూ వార్త వేసుకొని వచ్చింది ఛాంపియన్ లో. అభద్రతలో కేసీఆర్ బారాసను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. మొత్తం మీద ఇక్కడ రేవంత్ రెడ్డి గారు నిన్న జానారెడ్డి గారు కె కేశవరావు ఇంతకు ముందు కేసీఆర్ దగ్గర కూడా ఇట్లనే ఉండే, మళ్ళా ఇక్కడ వచ్చిండు, మళ్ళా ఇట్లా ఉన్నాడు. అంటే అతనిలో మార్పు కనిపించడం లేదు అని చెప్పుకోలేము. కాకపోతే అధికారం ఎక్కడుందో అక్కడ పక్క కేశవరావు గారు ఉంటారు. 10 ఏళ్ళు ఆయన సంఖ్యన చేరిండు, మళ్ళా అక్కడ అధికారం పోగానే మళ్ళా ఇక్కడికి వచ్చిండు. జానారెడ్డి గారు పెద్దలు ఆయన చెప్పినట్టుగానే మొత్తం మీద నేను చేయనటువంటి పదవి ఏది లేదు, అన్ని చేసినా నాకు ఏం అవసరం లేదని రేవంత్ రెడ్డి గారికి కూడా గతంలోనే చెప్పడం జరిగింది. ఇక ముగ్గురు కలిసి నిన్న ముచ్చటించిర్రు. మొత్తం మీద అభద్రతలో కేసీఆర్ ఉన్నాడు అంటూ రేవంత్ రెడ్డి గారు చెప్పుకొని వస్తున్నారు. మొత్తం మీద ఆయన పేరు మాత్రం రేవంత్ రెడ్డి పేరు కేసీఆర్ సభలో ఎక్కడా వాడలేదు, ఎక్కడా ఉపయోగించలేదు. కాకపోతే రేవంత్ రెడ్డి ఏ సభలో పెట్టినా గానీ, ఏ ర్యాలీలో పోయినా గానీ, లేదంటే ఏ రోడ్ షో ఉన్నా గానీ కేసీఆర్ పేరు తీయకుండా ఈయన ఉండట్లేదు. మొత్తం మీద ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారికి ప్రతిపక్ష నాయకుడి పైన అంత మోజు ఎందుకు అంటూ కొందరు ప్రజలు ఆ తర్వాత మేధావులు కూడా అనుకుంటున్నారు. మొత్తానికైతే ఇతను సీఎం చైర్లో కూర్చున్న తర్వాత ఎక్కువగా ప్రతిపక్ష నాయకుడి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు పలుమార్లు ఎందుకు పలుకుతున్నారో, ఆయన పేరు ఎందుకు తీసుకుంటున్నారో అర్థం అవ్వట్లేదు అంటూ మేధావులు అనుకుంటున్నారు. రాహుల్ గాంధీకి నాకు మధ్య అంతరం అవాస్తవం, కొందరు అధికారులు సంపాదన వైపే చూస్తున్నారు, మీడియాతో ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్ రెడ్డి. మొత్తం మీద రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీకి కొద్దిగా దూరం పెరిగింది, వ్యత్యాసం పెరిగింది అంటూ పుకార్లు షికార్లయ్యి కూస్తున్నాయి బయట. అదంతా ఏం లేదు, అదంతా కొట్టిపడేసిండు. మా దాంట్లో అదంతా ఏం లేదు, అది కొంతమంది సంపాదకీయులు అది చేసే కుట్రలు, దానిపైన మేము అంతగా పట్టించుకోము అంటూ నిన్న మొత్తం మీద మీడియాతో ఇష్టాగోష్ఠిలో ఆయన మాట్లాడడం జరిగింది. అణగారిన వర్గాల అభ్యున్నతితోనే సమాజంలో మార్పు, అందుకే అప్పట్లో మావోయిస్టులతో చర్చలు, సీఎం రేవంత్ రెడ్డితో అనుభవాలను పంచుకున్న జానారెడ్డి కేశవరావు, శాంతి చర్చలపై అధిష్టానం అభిప్రాయం కోరాలని నిర్ణయం అంటూ 6వ పేజీలోని వార్త ఇది. ముఖ్య సమాచార కమిషనర్ గా చంద్రశేఖర్ రెడ్డి, మరో 4 కమిషనర్ల నియామకం అంటూ 6వ పేజీలోని వార్త ఇది కూడా. ఎంసీఆర్ హెచ్ఆర్డిఐ వైస్ చైర్పర్సన్ గా శాంతి కుమారి అంటూ 6వ పేజీలోని వార్త ఇది కూడా. 400 నుంచి 600 చదరపు అడుగుల్లోపే ఇంద్రమ్మ ఇళ్లపై గృహ నిర్మాణ శాఖ అధికారుల నిబంధనలు, పలు చోట్ల అయోమయంలో లబ్ధిదారులు అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. మొత్తం మీద 400 నుంచి 600 చదరపు గజాల్లోపే ఇంద్రమ్మ ఇల్లు నిర్మించుకోవాలి అంటూ గృహ నిర్మాణ శాఖ అధికారులు నిబంధనలు, పలు చోట్ల అయోమయంలో లబ్ధిదారులు అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. ఓటీటీల్లో అశ్లీల ప్రసారాలు ఆందోళనకరం, విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ అంటూ 6వ పేజీలో వార్త ఇది కూడా. యాదాద్రి 1వ యూనిట్ లో అగ్ని ప్రమాదం, నిలిచిన ట్రయల్ రన్
పరిస్థితిని సమీక్షించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. అదే నిర్లక్ష్యం అందుకే వైఫల్యం, యాదాద్రి విద్యుత్ క్షేత్రంలో నిర్వహణ ఇంజనీర్ల నియామకంలో జాప్యం అంటూ 12వ పేజీలో వార్త ఇది. ఢిల్లీలో సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మభూషణ్ పురస్కారం అందుకుంటున్న ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, పద్మభూషణ్ పురస్కారం స్వీకరిస్తున్న ప్రముఖ నటులు నందమూరి బాలకృష్ణ తొలి విడతగా 71 మందికి పద్మ పురస్కారాలు ప్రదానం చేశారు అంటూ 2వ పేజీలో వార్త ఇది కూడా. మందు పాత్రలున్న ముందుకే అంటూ 5వ పేజీలో వార్త ఇడ. నేటి నుంచి ఎస్సెట్ పరీక్షలు అంటూ 5వ పేజీలో వార్త. సైనిక సన్నద్ధతపై కీలక భేటీలు అంటూ 13వ పేజీలో వార్త ఇది. అమెరికా వెయిట్ టైమ్ సి అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. ఈఎన్సి అనిల్ కుమార్ కాళేశ్వర కమిషన్ పిలుపు అంటూ 3వ పేజీలో వార్త ఇది. కేఎన్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి.